హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. సో గైస్, మీకు ముందే చెప్తున్నాను, ఇది ప్రమోషనల్ వీడియో కాదు. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఏదో జస్ట్ టైంపాస్కి వచ్చే వాళ్ళు మాత్రం వెళ్ళిపోండి. ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీకు బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది ఏంటి, నిరుద్యోగుల ధర్నా. మనం దేశంలో చూసాం. సో గైస్ చూడండి, ఇప్పటి నుంచి మన రాష్ట్రంలో ఈ ధర్నాలు, ఈ రాస్తా రోకోలు, ఈ నిరాహార దీక్షలు ఇంకా 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 కనబడబోతున్నాయి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇది ఈ రోజు మధ్యాహ్నం మనం దిల్సుఖ్నగర్లో చూసిన ఒక ఇన్సిడెంట్. సో ఈ ఇన్సిడెంట్ మాత్రమే నన్ను ఈ వీడియో చేయడానికి ప్రమోట్ చేసింది. ఓకే, సో ఇలా జరుగుతుంది. ఇలాంటి ధర్నాలు మనం రాబోతున్న కాలంలో ఇంకా చాలా చూడబోతున్నాం. అసలు థింగ్ ఏంటి, అసలు జరుగుతుంది ఏంటి, నోటిఫికేషన్స్ వస్తాయా రావా, మరి గవర్నమెంట్ ఏ దాని మీద గెలిచింది, మరి ఇప్పుడు దేన్ని విస్మరించింది, ఇవన్నీ విషయాలు ఇక్కడ చెప్పబోతున్నాను. అండ్ మేజర్గా నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్న థింగ్స్ ఎస్ఐ, పీసీ అండ్ గ్రూప్స్ నోటిఫికేషన్స్. సో వీటి గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. సో గైస్, నాకు తెలిసి మీ అందరూ ఈ పాటికే చూస్తుంటారు. ఇలా మనకి న్యూస్ కట్స్ కూడా ఈ మధ్య రావడం జరిగింది, సర్క్యులేట్ కూడా అవుతున్నాయి. మరి ఇందులో నిజమెంత? ఓకే, ఇందులో నిజమెంత? మరి ఇవన్నీ నిజంగానే వస్తాయా? వస్తే ఎప్పటి వరకు వస్తాయి? మరి జాబ్ క్యాలెండర్ అది అబద్ధమా నిజమా? ఇవన్నీ ఒకసారి మాట్లాడుకుందాం. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, నాకున్న సోర్సెస్ ప్రకారంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ఓన్లీ మై ఎక్స్పెక్టేషన్ మాత్రమే, ఇదే ఫైనల్ అని చెప్పలేను. సో ఇక్కడ చూడండి, మనకి అప్రాక్సిమేట్లీ 12,000 పోస్టులని మనకు కనపడింది. ఒకసారి మీరు చూడండి, ఇప్పటికీ తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి ఎన్ని పోలీస్ నోటిఫికేషన్ వచ్చినాయి. అప్పుడెప్పుడు చూస్తే మనం 2016లో ఒకసారి, 18లో ఒకసారి, అప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఒకటి ఇచ్చింది. తర్వాత ఎలక్షన్స్కి వెళ్లే ముందు ఇంకో నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత మీరు చూడండి, కరోనా సీజన్ మనకు కనబడింది. ఆ కరోనా సీజన్స్ టైంలోనే, అంటే 2020 డిసెంబర్ కానీ 2021 స్టార్టింగ్లో కానీ ఇస్తాం అని చెబుతూ వచ్చింది. 2021లో మళ్ళీ సెకండ్ లాక్డౌన్ పడింది. 2022లో నోటిఫికేషన్ ఇచ్చి, అదే 2022లో ఆగస్టులో, సెప్టెంబర్లో ప్రిలిమ్స్ కండక్ట్ చేసి, డిసెంబర్లో, జనవరిలో ఈవెంట్స్ కండక్ట్ చేసి, 2023లో మార్చ్, ఏప్రిల్ 30 అనుకుంటా లాస్ట్, అక్కడితో ఎగ్జామ్స్ మనకి ఫినిష్ అయిపోయినాయి. అంటే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం 3 నోటిఫికేషన్ చూసినాం. ఫస్ట్ 2 నోటిఫికేషన్లు యథావిధిగా వచ్చినాయి, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. కానీ థర్డ్ నోటిఫికేషన్కి మనకి కరోనా ఎఫెక్ట్ చేసింది. ఇక తర్వాత చూసుకుంటే మనకి కంప్లీట్గా పాలిటిక్స్ మారిపోయినాయి. అటు బీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, ఇటు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ మాటలతో వచ్చింది, ఎలాగైనా సరే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఇటు మనం చూస్తే గ్రూప్స్ కానీ, ఇటు పోలీస్ కానీ ఇవన్నీ ఇస్తామని చెప్పింది. సో మీరు ఎక్కడైనా చూడండి గాయస్, ఈ రాజకీయ పార్టీలు ఒక ప్రమాణం చేస్తాయంటే ఖచ్చితంగా వాటికి పొలిటికల్ మైలేజ్ యాడ్ అవుతాయి తప్ప అవి మళ్ళీ మనకి లైమ్ లైట్లోకి రావు. సో ఇప్పుడు ఎందుకు ఇలాంటి న్యూస్లు మనకి సర్క్యులేట్ అవుతున్నాయంటే, బేసికల్గా ఇది చూస్తే మనకి ఎలక్షన్స్ కూడా చాలా దగ్గరకు వచ్చినాయి. ఈ టైంలో ఎలాంటి క్లియరెన్స్లు కానీ, హామీలు కానీ ఎవరు కూడా ఇవ్వరు. కాకపోతే మనకు దొరికిన కొన్ని సోర్సెస్ కూడా చెబుతున్నాయి. ఎలా చూసినా కూడా ఈ నోటిఫికేషన్ డిలే చేయలేరు. ఎందుకు డిలే చేయలేరు అంటే, వాళ్ళకి ఇంకా మిగిలిన ఇయర్స్ జస్ట్ 2026, 27, 28లో ఎలాగైనా సరే ఎలక్షన్స్లోకి వెళ్ళాలి. అంటే ఎటు చూసినా కూడా ఇవి ఏ అస్పిరెంట్కైనా కూడా ఇవి ఒక గోల్డెన్ ఇయర్స్లా కనబడుతుంది. ఎస్పెషల్గా యూనిఫామే లక్ష్యంగా పెట్టుకున్న ఎవరికైనా కూడా లాస్ట్ నోటిఫికేషన్లో సరిగా నాలెడ్జ్ లేకనో, సరిగా పర్ఫామ్ చేయకనో, లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళడము, లేదా అరకొర మార్కులతో పోవడము, రిజర్వేషన్తో పోయిన వాళ్ళకి మాత్రమే ఇది ఒక వరంలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి గాయస్, నేను ఇదే వీడియోలో ఇక్కడ మీకు కనబడుతున్న ఈ పర్సన్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాను. సో ఇతను ఏంటి అంటే, మనకి ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఒక సబ్ ఇన్స్పెక్టర్గా నాతో పాటు, సో లైక్ స్టూడెంట్ అనాలా, లేక బ్రదర్ అనాలా, ఏమన్నా కూడా నాకు అర్థం కాని సిచ్యువేషన్. సో అతని స్టోరీ కూడా నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఓకే, సో గాయస్, ఇక్కడ నేను మీకు కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఆన్సర్ ఇవ్వబోతున్నాను. సో ఇంతకంటే ఎక్కువ వీడియోని లాగ్ చేయాలనుకోవట్లేదు. సరే, నోటిఫికేషన్ వస్తుందా? అసలు వస్తుందా? 100% వస్తుంది. ఎందుకు వస్తుందో కూడా నేను రీజన్స్ చెప్తాను. సో ఇప్పటి నుంచి మనకి ఇలాంటి పేపర్ కట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ గవర్నమెంట్ ఎలా ఉంది అంటే, సో తను ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకుందేమో, మరి ఆ టైంకి ఇస్తుందేమో. ఎందుకంటే ఎన్ని జరిగినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ రావట్లేదు. మన ముఖ్యమంత్రి ఎప్పుడు పోయినా కూడా ఇన్ని ఉద్యోగాలు ఇష్టం, అన్ని ఉద్యోగాలు ఇష్టం ఇలా చెప్తున్నారు. ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి తెలుసు కాదు ఏంటి అంటే, ఎలక్షన్ టైం వరకు ఇవి ఇవ్వకపోతే గెలవము అన్న సంగతి వాళ్ళకి పర్ఫెక్ట్గా తెలుసు. సో అది ఏ అస్పిరెంట్ అయినా కూడా క్యాష్ చేసుకోవాలన్న విషయం. మరి నోటిఫికేషన్ వస్తుందంటే 100% వస్తుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మిగతా నోటిఫికేషన్లో కాదు. ఇది మనకి ఎలా కనబడుతుంది? ఒకటి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనబడుతుంది, తర్వాత మనకి ఈవెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనబడుతుంది, ఆ తర్వాత మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనబడుతుంది.
సో నోటిఫికేషన్ ఇస్తే దానికి దీనికి మధ్య హార్డ్లీగా ఒక 3 months లేదా 4 months వేసుకోండి. అండ్ ఈ ఈవెంట్స్ మధ్యలో ఒక 2 to 3 months వేసుకోండి. ఈ ఈవెంట్స్ నుంచి మెయిన్స్కి మరొక 2 to 3 months వేసుకోండి. ఎందుకు సార్ మీకు ఇది ఎంత పర్ఫెక్ట్గా ఎలా తెలుసు అంటే అన్ని నోటిఫికేషన్ కూడా మనకి ఇలానే చెప్తున్నాయి. లాస్ట్ నోటిఫికేషన్ చూడండి, మనకి అది ఎప్పుడు వచ్చింది, 2022 ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో మనకి ప్రిలిమ్స్ కండక్ట్ అయింది. సో సెప్టెంబర్ వేసుకోండి, అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మనకి ఏం జరిగాయి, ఈవెంట్స్ జరిగాయి. ఇది కాస్త జనవరి దాకా వచ్చింది. ఎప్పుడు 2023 జనవరి దాకా వచ్చింది. ఓకే గైస్, ఈ జనవరి తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్లో ఒకటి, మార్చ్ తర్వాత ఏప్రిల్ 9 ఏప్రిల్ 30 అనుకుంటా, ఆ రెండు అంటే చూసుకుంటే ఏప్రిల్ వరకు కనబడుతుంది. అంటే ఇక్కడికి ఇక్కడ గ్యాప్ చూసారా. సో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఒక 3 months హార్డ్గా వేసుకోండి. ఇక్కడ జనవరి అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్, ఇక్కడ ఒక 3 months హార్డ్లీగా వేసుకోండి. ఇక నోటిఫికేషన్ ముందు అదొక 4 to 5 months ఇలా మనం సెగ్రిగేట్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా మనకి రన్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ ఒక 1 year టైం పడుతుంది. మరి ఇది రిజల్ట్ వచ్చాక, సో రిజల్ట్ ఇంకొక 2-3 months తీసుకున్నా, ఈ రిజల్ట్ వచ్చాక ఈ ప్రాసెస్ మనకి 9 నెలలు కానీ లేదా 15 months కానీ, సో ఇలా ఎవరి కేటగిరీ ప్రకారంగా వాళ్ళకి అలా వెళ్ళిపోతుంది. అంటే ఎటు చూసినా కూడా ఒక 2 సంవత్సరాల ప్రాసెస్. సో ఇదొక్కటే కాదు, అండ్ తెలంగాణలోనే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్, ఎందుకంటే దీని క్వాలిఫికేషన్ ఇంటర్ మాత్రమే. సో నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని చూడబోతుంది కూడా ఈ ఎగ్జామే. చెప్పాలంటే మనకి నార్త్ ఈస్టర్న్లో కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, ఆ రాష్ట్ర జనాభా కంటే ఈ అప్లికేషన్లు ఎక్కువ, అంతలా మనం చూడబోతున్నాం. కాంపిటీషన్ మాత్రం టూ టఫ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద సినారియో. ఎప్పుడు వస్తుంది సార్, ఎప్పుడు వస్తుంది అంటే, సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చెప్తున్నాను, ఈ సంవత్సరంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 100% మీరు ఈ సంవత్సరంలో ఎక్స్పెక్ట్ చేయలేరు. సో నా ఎక్స్పెక్టేషన్, నా ఐడియాలజీ ప్రకారంగా ఇది 2026 ఏప్రిల్, సో 2026 ఏప్రిల్ మే, విచ్ మీన్స్ ఆ సమ్మర్ వరకు మీరు డెఫినెట్గా దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి గ్రూప్ సంగతి ఏంటంటే సార్ అంటే, ఇప్పటికే గ్రూప్ 1 ఈరోజు కూడా మళ్ళీ ఇంకో వాదన వచ్చింది. ఏంటి, సో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కాదు, సో ఇప్పుడు మేము ఇచ్చిన తీర్పే ఫైనలైజ్. మళ్ళీ దీని మీద October 15న మళ్ళీ ఒక హీరింగ్స్ ఉంది. మరి ఆ గ్రూప్ 2 చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పటికే 4 spells వరకు పిలిచారు. మరి అది ఈ దసరాలోపు ఇస్తా అని అదొక న్యూస్ వచ్చింది. మరి గ్రూప్ 3 అంటే అది ఇప్పటికి మనకి కంటికి కూడా కానొస్తలేదు. అదే మీరు గ్రూప్ 4 చూడండి, ఎగ్జామ్ అయిపోయాక 1 year 3 monthsకి వాళ్ళు జాబ్స్లోకి ఎక్కడ మనం చూసాం. సో గ్రూప్స్ని మీరు ఇప్పట్లో ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. మేబీ అది ఇస్తే వీళ్ళతో పాటే ఇచ్చే ఛాన్సెస్ మన తెలంగాణలో కనబడుతున్నాయి. లేదా అది కాస్త 2026 సమ్మర్, లేదా ఇది ఇస్తున్నాం కదా దీని తర్వాత ఇంకొంచెం గ్యాప్లో మేము ఇవ్వచ్చు కదా అనే థియరీ కూడా అది మనకు కనబడవచ్చు. సో దాని గురించి ఇప్పట్లో హోప్స్ లేదు. సో గైస్, మరి ప్రిపేర్ అవ్వాలా కాదు చెప్తా, అది కూడా చెప్తా. ఓకే, మరి ఎన్ని పోస్టులు వస్తాయి? సో గైస్, మనకు తెలుసు లాస్ట్ టైం పోస్టులు మనకి ఎన్ని కనబడ్డాయి, అప్రాక్సిమేట్లీ 17,000 వరకు కనబడ్డాయి. మరి ఇప్పుడు, సో అప్పుడు చూసుకుంటే ఎస్ఐ పోస్టులు 440 450 మనకు కనబడ్డాయి. సో ఇప్పుడు చూసుకుంటే, సో డెఫినెట్గా ఈసారి పోస్టులు ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. మరి ఎంతవరకు వస్తుంది సార్ అంటే, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా 10,000కి ప్లస్ గానే మీరు డెఫినెట్గా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పోస్టులు. సో 10,000కి ప్లస్ అంటే దట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ నెంబర్. అదంతా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. సో దీనికోసం కొన్ని లక్షల మంది, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ ఒక 8 to 10 lakhs అప్లికేషన్స్ వరకు ఇక్కడ కనబడతాను నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా పోస్టులు కనబడుతున్నాయి. సో అలా నెక్స్ట్ మరి గోల్డెన్ ఇయర్స్ ఏంటి సార్ అంటే, సో ఇది మాత్రం మీరు ఫైనలైజ్ అవ్వండి గాస్. ఎందుకంటే 2026 2027 వీలైతే 2028, అంటే మన భాషలో చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ ఇది మరొక డిగ్రీ. మనకి డిగ్రీ ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు కదా. సో అలాగే ఇక్కడ మనకి ఇది కూడా డెఫినెట్లీ ఒక 3 years మీరు పెట్టేసుకోండి. సో మరి అంత టైం పడుతుంది సార్ అంటే నేను చెప్తా, ఎస్ పడుతుందా పట్టదా విషయం నేను చెప్తా. ఓకే, ఎస్. మరి జాబ్ క్యాలెండర్ సంగతి ఏంటి? సో గైస్, ఒకటి మాత్రం 100%, వితౌట్ జాబ్ క్యాలెండర్ ఇది కానీ ఎలక్షన్స్కి వెళ్తే ఖచ్చితంగా కూలిపోతుంది. ఎందుకంటే చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉంది. ఎవరు అంత ఈ రోజుల్లో అన్ఎడ్యుకేటెడ్గా ఏదో మాటలు చెప్తే వినేలా ఇవ్వలేరు, ప్రతి ఫ్యామిలీ కూడా. సో మీరు 30 లక్షల నిరుద్యోగులు అనుకుంటే, ఆ 30 లక్షల కుటుంబాలు ఇంటూ 3 members తీసుకున్నా కూడా మీకు 1 crore వరకు కనబడుతుంది. అంతమంది జనాభా అయితే అన్ఎడ్యుకేటెడ్ అయితే లేరు కదా. సో ఇక్కడే మీకు అర్థం కావాలి. సో అర్థమవుతుంది కదా నేను ఏం మాట్లాడుతున్నానో. సో ఇలా ఎవ్వరు కూడా అన్ఎడ్యుకేటెడ్ లేరు. సో ఎంత మీరు అబద్ధపు ప్రామిస్ ఇచ్చినా కూడా ఎవరు నమ్మే సిచ్యువేషన్ లేదు. మరి ఇది వస్తుందంటే డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ రీస్కెడ్యూల్ చేసి వచ్చే ఛాన్స్ మాత్రం మనకి స్పష్టంగా కనబడుతుంది. మోర్ అప్లికేషన్ అంటే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, అప్ టు 8 to 10 lakhs వరకు మీరు చూడబోతున్న అతిపెద్ద అప్లికేషన్ ఇది మీకు కనబడబోతుంది. సో కంపేర్ విత్ ఏపీ, మన తెలంగాణలో ఇంతో కొంత పొజిషన్ బెటర్గానే ఉంది గాయస్. మీరు మాత్రం దీనికి ప్రిపేర్ అవ్వచ్చు. మరి ఇది ఎవరికి వరం ఎవరికి శాపం?
ఇది కూడా మనం మాట్లాడదాం. ఆల్రెడీ లాస్ట్లో అరకుర మార్కులు పోయిన వాళ్ళు ఒకటి మాత్రం చెప్తున్నా, రివిజన్ చేయకపోతే మీరు ఎంత చదివినా కూడా వేస్టే. మరి అలా అని ప్రతిరోజు రివిజన్ చేయాలంటే అది కాదు. దీని మీద మళ్ళీ మనం స్పెషల్గా మాట్లాడుకుందాం. ఎలా చదవాలి, ఏం చేస్తూ చదవాలి, మరి ఫినాన్షియల్ సపోర్ట్ కావాలా వద్దా, మరి ఇంకెలా చేయాలి, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే నేను ఇప్పటికి చెప్పా మీకు ఒక పర్సన్ గురించి చెప్తా అని. హీఈస్ మిస్టర్ రాజు ఎల్. సో ఈ పర్సన్ ఏంటంటే, సో గైస్ ఇక్కడ చూడండి, ఇతను ఇన్స్పిరేషన్ తీసుకోమని చెప్పట్లేదు, బట్ ఇతని లైఫ్ స్టోరీ మాత్రం మనకి చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ అది 2020. సో అతను అప్పటికే ఎక్స్ సర్వీస్ మెన్ గా రిటైర్మెంట్ ఇచ్చేసి ఇక్కడికి రావడం జరిగింది. సో ఒక ఎక్స్ సర్వీస్ మెన్ గా వచ్చిన ఈ పర్సన్ అప్రాక్సిమేట్లీ 200 వరకు స్కోర్ చేయడం జరిగింది ఎస్ఐలో. ఓకే, సో 2020లో ఈయన అప్రాక్సిమేట్లీ సెప్టెంబర్ ఆ టైం వరకు, అంటే పక్కా కరోనా టైంలో ఇతను ఆ సిలబస్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే ఈ 2021 కానీ, సో మళ్ళీ సెకండ్ టైం వచ్చిన లాక్డౌన్ కానీ, తర్వాత చూసుకుంటే మనకి 2022 ఆగస్టు అండ్ సెప్టెంబర్ వరకు కానీ ఏ ఒక్క రోజు కూడా ఎలాంటి కంప్లైంట్ చేయకుండా సో తన ప్రిపరేషన్ తను అలానే కొనసాగించాడు. సో ఇదే విధంగా మనం చూసుకుంటే ఈవెంట్స్ని పక్కాగా క్లియర్ చేయడం జరిగింది. అదే విషయంగా 2023లో సో జరిగిన ఆ ఏప్రిల్లో ఈ ఎస్ఐ ఎగ్జామ్ని క్రాక్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ ఒక్క పర్సన్ జర్నీని మీరు గమనించండి. ఇక్కడ 1 year, ఇక్కడ 2 years, ఇక్కడ 3 years, ఇక్కడ 3.5 years, మళ్ళీ రిజల్ట్ వచ్చే వరకు ఇతని జర్నీ మనకి 4 yearsగా కనబడుతుంది. సార్ మరి మేము అంత టైం కేటాయించగలమా, మన మాతో అవుతుందంటే నేను మీ అందరికి కూడా చెప్తున్నా, గవర్నమెంట్ జాబే యూనిఫామే నీ అంతిమ లక్ష్యం అయితే తప్పదు. ఒకటి కావాలనుకుంటే దేన్నైనా వదిలిపెట్టుకోక తప్పదు. ఇది మాత్రం హార్ష్ ట్రూత్ అండి. ఇక ఇంతకుముందు నేను చెప్పేది ఇంకేం లేదు. సో ఇలా మీకు చాలా మంది కనబడతారు. కొంతమంది వస్తే మేము 3 నెలల్లో కొట్టాం, మేము 10 నెలల్లో కొట్టాం, మేము ఇన్ని నెలల్లో కొట్టాం, అన్ని నెలల్లో కొట్టాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ కళ్ళ ముందు అసలు మన ఏజ్ కాకుండా కూడా ఆ 39-40 ఏజ్లో కూడా మనకి ఈక్వల్గా కాంపిటీషన్ ఇచ్చాడంటే దట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ. సో ఇక్కడ నేను మీ అందరికీ చెప్పే ఏంటి అంటే, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మీరు ఏం చేయాలంటే, మీరు ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు అయిపోయాయి కాబట్టి మీరు పర్ డే ఒక్కరోజు 5 hours రివిజన్ చేసుకోండి. జస్ట్ ఒక 1 hour కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఎవరైతే కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేశారో వాళ్ళకి గత ఎగ్జామ్సే ఒక బెస్ట్ లెసన్స్ అని నేను అనుకుంటున్నా. కొత్త వాళ్ళు మీకు చెప్తున్నా, ఈ కరెంట్ అఫైర్స్ని మాత్రం మీరు ఒక సింగిల్ సబ్జెక్ట్లా చూసారు అంటే మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నంత దారుణంగా మిమ్మల్ని ఇంకెవరు మోసం చేయలేరు. ఎందుకంటే ప్రెసెంట్ వస్తున్న ట్రెండ్ మొత్తం కరెంట్ అఫైర్స్. ఎలా అంటే సార్ ఆ కరెంట్ అఫైర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటీ తీసుకోండి. ఈ పాలిటీలో స్టేట్మెంట్ 1లో ఒక స్టాటిక్ పాయింట్ అడగడంతో పాటు స్టేట్మెంట్ 2లో దానికి సంబంధించిన ఆ స్టాటిక్ పాయింట్కి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ థింగ్ని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో మీరు ఎలా చూసుకున్నా కూడా దీని నుంచి ఎస్కేప్ అవడానికి మీకు ఛాన్స్ లేదు. కరెంట్ అఫైర్స్లో ఇన్నే క్వశ్చన్స్ వస్తాయి, ఈ సబ్జెక్ట్లో ఇన్నే క్వశ్చన్స్ వస్తాయి. ఆ రూల్స్ అన్నీ కూడా ఇప్పుడు బ్రేక్ అయిపోయాయి, ఎందుకంటే మోర్ కాంపిటీషన్ ఉంది. సో తర్వాత నేను చెప్తుంది, యంగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ న్యూ టు దిస్ కాంపిటీషన్. ఇది ఎవరికి వరం అంటే మీకు మాత్రమే. ఎందుకంటే సో ఈ షెడ్యూల్ మీద కూడా మనం ఒక ప్లాన్ చేద్దాం. సో ఎందుకు సార్ ఇది వరం మీకంటే, మీరు ఎలా చూసుకున్నా కూడా మీ చేతిలో ఇంకో 1 year టైం ఉంది, లేదా ఇంకొక 2 years వరకు మీకు డ్యూరేషన్ కంటిన్యూ అవుతుంది. సో ఈ 1 yearలో ఏం తెలియని ఒక బిగినర్కి, ఎవరికి అయితే అరిథమెటిక్ రీజనింగ్ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు జిఎస్ ట్రైన్ అవ్వాలంటే మీకు పట్టే టైం అక్షరాల 6 to 12 months, అంటే 1 year వరకు మీరు ఆ జిఎస్ మీద సార్ అంత టైం పడుతుందంటే ఎస్, సబ్జెక్ట్ అంత వాస్ట్గా ఉంది కాబట్టి. ఒక పాలిటీ చూడండి, మీరు అప్రాక్సిమేట్లీ ఒక 300 pages ఆర్టికల్ చూడొచ్చు. అదే మీరు ఒక జాగ్రఫీ చూడండి, అప్రాక్సిమేట్లీ మీరు ఒక 500 వరకు న్యూ నేమ్స్ని అక్కడ వినాల్సి వస్తుంది. అదే మీరు ఒక హిస్టరీ చూడండి, అటు మోడర్న్ అని, మిడివల్ అని, ఏన్షియంట్ అని, ఇలా చాలా వరకు మనకి కనబడతాయి. సో ఈ 1 yearలో మీరు కష్టపడితే ఎస్ఏ క్రాక్ చేయడం కష్టమా అంటే కష్టమేం కాదు. కానీ మీ 100% రిజల్ట్స్ ఇస్తే పీసీ కానిస్టేబుల్ మాత్రం ఇది 100%, ఎస్ఏ మాత్రం సో చెప్తున్నా ఆల్రెడీ ఇంతకుముందు జిఎస్ మీద ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉండి మీరు అరిథమెటిక్ స్ట్రాంగ్గా ఉంటే ఇది క్రాక్ చేయడం అంత ఈజీ అయితే కాదు. సో గాయస్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ పీపుల్ మీరు ఎవరున్నారో మీ స్కోరు అదే ఎస్ఐ అయితే 280 వరకు ఫిక్స్ చేసుకోండి. ఒకవేళ మీరు కానిస్టేబుల్ అయితే 130కి 1 మార్క్ కూడా తగ్గకుండా మీ షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోండి. సో ఫైనల్ చెప్పేది ఏంటి అంటే, సో ఈ ప్లానింగ్ మీద ఎవరికి వరం ఎవరికి శాపం, దీని మీద మనం తర్వాత కూడా ఒక వీడియో చూసుకుందాం. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఇష్యూస్ లైక్ ధర్నాలు కానీ, రాస్తారోకాలు కానీ, నిరసనలు కానీ, ఇవన్నీ కూడా
ప్రభుత్వాన్ని ఖచ్చితంగా హై అలర్ట్ చేసే ఇష్యూసే. సో ఈ ఇష్యూస్లో భాగంగా దీంట్లో పడిపోయి సబ్జెక్ట్ని మాత్రం వదిలిపెట్టకండి. సో నేను చెప్పేది ఏంటంటే, సో మీరు అజిటేట్ చేయండి, అదేవిధంగా ఎడ్యుకేట్ అవ్వండి. సో అంబేద్కర్ మనం చెప్పింది అదే కదా. సో మీరు ఇటు అజిటేషన్ చేయండి, ఇటు ఎడ్యుకేషన్ చేయండి. సో దాన్ని మొత్తం పట్టుకుంటే దీన్ని వదిలేస్తా, లేదా దీన్ని మొత్తం పట్టుకుంటే దాన్ని వదిలేస్తా అంటే ఇక్కడ ఏది కూడా సూటబుల్ కాదు. సో థింగ్ ఏంటంటే, వచ్చిన ప్రతి ఆపర్చునిటీని మీకు తగ్గట్టుగా మలుచుకోండి. సో నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇది అనుకున్న ఒక అకాడమిక్ ఎగ్జామ్ ఇంకేదో కాదు. సో దిస్ ఇస్ కాంపిటేటివ్. ఇక్కడ నువ్వు ఒక్క మార్క్తో డ్రాప్ అయిపోతే నిన్ను తలదన్నాను కొన్ని వేల మంది నీ వెనకాల ఉన్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో చెప్పేది ఏంటంటే, మన నోటిఫికేషన్ వస్తాయంటే ఈ ఇయర్లో రావడం దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మరి నెక్స్ట్ ఇయర్లో వస్తాయంటే 100% చెప్పను కానీ 90% మాత్రం రావడానికి ఆస్కారం ఉంది. సో ఎవరికి బెటర్ సార్ అంటే, యంగ్ పీపుల్ ఆర్ న్యూ టు దిస్ కాంపిటీషన్. మీరు మాత్రం ఎంత తొందరగా వెళితే అంత తొందరగా స్టార్ట్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యం అయితే గనక ఇది స్టార్ట్ చేయండి. అండ్ సార్ మాకు ఇంత టైం పడుతుంది, అంత టైం పడుతుంది, ఇవన్నీ కంప్లీట్స్ వద్దు. 1 year అని చదువు, 2 years అని చదువు. ఎందుకంటే ఎలక్షన్ 2028లో ఉంది. ఇవ్వకపోతే ఏ పార్టీ కూడా నిలబడదు. ఎందుకంటే గత పార్టీ పోయింది కూడా ఈ నిరుద్యోగుల కేసు వల్లనే. మళ్ళీ ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ జరిగితే ఈ పార్టీ కూడా వెళ్ళిపోతుంది. సో ఫైనల్ చెప్పేది ఏంటంటే, 2026లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. సో ఇది గాయస్. సో ఇది దీనికి సంబంధించిన వీడియో. ఇక్కడి వరకు మీరు వచ్చారంటే డెఫినెట్గా ఈ వీడియో మిమ్మల్ని ఎంతో కొంత కదిలించిందని నేను అనుకుంటున్నా. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకేమైనా మీ అభిప్రాయాలు ఇంకేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. అండ్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.